వేరే సమాధానం అక్కర్లే. ఎలక్ట్రానిక్ మీడియా పూర్తిగా అదుపు తప్పుతున్నది. రేటింగ్స్ కోసం జరిగేటువంటి యుద్ధంలో ఏదో ఒక రూపంలో మనం జనానికి విర్రెక్కించే ఏర్పాటు చేయాలి తప్ప ప్రజలకి బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుందన్నది మళ్ళీ 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 రుజువుతున్నది. రాత్రి జరిగింది ఒక తాజా దృష్టాంతం, మన సిగ్గుపడే దృష్టాంతం. అందుకనే 48 గంటల క్రితం నేను లోక్సత్తా పార్టీ తరఫున మాట్లాడుతూ యథాలాపంగా అన్నా కూడా చాలా ఆవేదనతో చెప్పవలసి వచ్చింది. ఈ టీవీ ఛానళ్లు మూసేస్తే కొంతకాలం పరిస్థితులు బాగుంటాయని చెప్పన్న భావం చాలామందిలో పెరుగుతున్నది అన్నది. అది పనిగట్టుకుని నేను అన్న మాటలు నిజం చేయాలని చెప్పని ఛానళ్ళు ఒక ఉద్యమంగా చేస్తుంటే నాకు అనిపిస్తున్నది. దీనికి కారణాలు మనం వెతకాలి. ఒకటి, రాజకీయానికి మీడియాకి మధ్య తేడా తొలగిపోయింది. మీడియా రాజకీయాన్ని, రాజకీయ మీడియాని శాసించే పరిస్థితి, రెండు కలిసిపోయే పరిస్థితి వచ్చింది. రెండు, బిగ్ మనీ, కోట్ల రూపాయలు. ఆ కోట్ల రూపాయలు సంపాదించాలన్న ఆశ, లేకపోతే కోట్ల రూపాయలు ఉంటే దాంతో అదుపు చేసేటువంటి పద్ధతి, ప్రవృత్తి. కోట్లు కాదు, యాక్చువల్గా 100 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు. నేను మర్యాద కోసం కోట్ల రూపాయలు అంటున్నాను అంతే. కాబట్టి డబ్బు అన్నది చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నది. బ్లాక్మెయిల్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఎవరు ఆటలో ఆడడానికి కావచ్చు, మరో కారణంగా కావచ్చు. మీడియా పవర్ని, డబ్బు పవర్ని కలిపేశాం మనం. మూడవది, ఈవేళ రాష్ట్రంలో ఛానల్స్ మరీ ఎక్కువైపోయి ఇన్ని ఛానల్స్ బతకడం సాధ్యంగా అందరికీ తెలుసు. 24 hour న్యూస్ ఛానల్స్ బహుశా ప్రపంచంలో మరే భాషలోనూ కూడా ఇన్ని ఉండవు, ఇన్ని బతకవు. కాబట్టి ఎట్లాగొట్లా బతకాలని చెప్పిన అనారోగ్యకరమైనటువంటి పోటీ. మా ఛానల్స్ రేటింగ్స్ కావాలి, మాకు ఆదాయం రావాలి తప్ప ఇంకేం అక్కర్లేదు, దానికోసం ఏదైనా చేస్తామనే పరిస్థితి. వ్యక్తిగతంగా జర్నలిస్టులు అడిగితే మళ్ళీ వ్యక్తిగతంగా వారి ఆలోచన మీలాగానే అలాగనే ఉంటుంది. ఇది పద్ధతి కాదని వాళ్ళ బాధ ఉంటుంది, ఆక్రోశం ఉంటుంది. కానీ ఏదో మరి మన సర్వైవల్ కోసం, మన ఛానల్ నడవల కోసం చెప్పని ఆ భావంతో ఇచ్చేస్తున్నాం. ఈ మూడు కారణాలుగా ఒక విష సంస్కృతిని మన రాష్ట్రంలో దావానంలాగా మనం వ్యాపింపజేశాం. దాని నుంచి వెంటనే బయటపడకపోతే ఎంత దుష్ప్రభావం ఉంటుందో, సమాజం అంత అల్లకల్లోలం అవుతుందో గత నెల రోజుల్లో పరిస్థితులు, రాత్రి జరిగిన సంఘటనలు రుజువు చేసినాయి. ఈ మొత్తాన్ని కలిపి చూడాలి మనం. మరి మీడియాకి స్వేచ్ఛ ఉండొద్దా? ఖచ్చితంగా ఉండాలి. కానీ వ్యక్తికి లేని స్వేచ్ఛ, ఒక పౌరుడిగా నాకు మీకు లేనటువంటి స్వాతంత్ర్యము మీడియాకు అదనంగా ఏమీ లేదు. వాక్ స్వాతంత్ర్యంలో భాగం మాత్రమే. మీడియాకి స్వేచ్ఛ ఏ మేరకు అని చెప్పంటే 3 పరిమితులు అర్థం చేసుకోవాలి. మొట్టమొదట విశ్వసనీయత కావాలి, చెప్పిన మాట నమ్మశక్యంగా ఉండాలి. అది లేకపోతే మీడియా మీద ఖచ్చితంగా వేటు పడాలి. రెండోది జవాబుదారీతనం. మీరు ఒక మాట చెప్పారంటే దానివల్ల పర్యవసానాలు కొన్ని జరిగినాయని చెప్పండి, దాని జవాబుదారీ మీరు వహించాలి. ఒక వ్యక్తి అయినా అంతే, ఒక మీడియా అయినా అంతే, ఒక పార్టీ అయినా అంతే. మూడోది బాధ్యత. ఒకవేళ మీరు చెప్పింది నిజమైనా కూడా, మీరు చట్టబద్ధంగా జవాబుదారీగా ఉన్నా కూడా బాధ్యత లేకుండా చేస్తే ప్రయోజనం లేదు. సమాజ అవసరాలు, రాజ్యాంగ ఫలాలు, వీటిని గురించి ఆలోచన లేకుండా, దాన్ని ప్రమాణంగా తీసుకోకుండా ఎట్లాగోట్లా టీఆర్పీ రేటింగ్స్ కోసం అని చెప్పని నిజమైనా కూడా మళ్ళీ మళ్ళీ ప్రసారం చేయటము, ఏదో రకంగా రెచ్చగొట్టము, ఇది కాదు మీడియా చేయవలసింది. మనం బాధ్యత గల పౌరులం మొట్టమొదటగా. ఆ బాధ్యత ఉండాలి. కాబట్టి 1 విశ్వసనీయత, నిజం చెప్పటం. 2 జవాబుదారీతనం, పొరపాటు జరిగితే దానికి జవాబుదారీగా ఉండటం. 3 బాధ్యతతో వృత్తి నిర్వహణ చేయటం, వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోవటం. ఈ 3 లేకపోయినట్టయితే సమాజం తీవ్రంగా నష్టపోతుంది. ఈవేళ లేజీ జర్నలిజం వచ్చింది మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా చాలా మేరకు. ఈవేళ మరి బీబీసీ చూస్తే వాళ్ళు ఇలాంటి చెత్త జర్నలిజం లేకుండా వాళ్ళు చూపెట్టగలుగుతున్నారు. ఎందుకని? చాలా సమర్థుల్ని ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళకి మంచి జీతాలు ఇస్తున్నారు, ప్రజలకు కావాల్సిన అంశాలను చాలా ఆసక్తికరంగా, నిర్మాణాత్మకంగా, క్రియేటివ్గా, సృజనాత్మకతతో చూపెట్టగలుగుతున్నారు. మనకు మైక్ పెట్టి చెత్తా చెదారం మాట్లాడే వాళ్ళతో నువ్వేమంటావు, నీ అభిప్రాయం ఏంటి? ఉదాహరణకి రాజశేఖర రెడ్డిని హత్య చేసి ఉంటారా, మీరు ఎస్ఆర్ నో టైప్ చేసామని చెప్పండి. ఎందుకంటే చెత్త జర్నలిజం ఇంకేమైనా ఉందా ప్రపంచంలో? ఇది ప్రజలు ఎస్ఎంఎస్తో చెప్పేదా? ఇదే మన జర్నలిజం అంటే? ఇలాంటివి చేస్తున్నాం మన మీడియాలో. ఈ ఒక చట్టబద్ధంగా నిర్ణయించాల్సిన విషయాలు కానీ, లేకపోతే వృత్తిపరంగా నైపుణ్యంతో నిర్ణయించాల్సిన విషయాలు కానీ మనం జనానికి చెప్పేసి మీరు ఎస్ఆర్ నో చెప్పండి అని చెప్పని దాన్ని జర్నలిజం చెప్పనుకుంటున్నాం.
లేకపోతే పనికిమాలిన వాడు చెత్త చెదారం మాట్లాడి రెచ్చగొట్టినట్లయితే దాని జర్నలిజంగా అంటున్నాం. వాడిలన్నా నువ్వేమంటావని చెప్పి ఇంకోటితో మళ్ళీ చెప్పిస్తున్నాం. ఈ రెండు మళ్ళీ చూపెట్టేసి జనాన్ని బాగా వేడెక్కిస్తున్నాం. ఇదంతా కూడా దిగజారిన ప్రమాణాల జర్నలిజం, లేజీ జర్నలిజం, డబ్బు సంపాదించడంతో మరో కాంక్షలైనటువంటి మీడియా ప్రవృత్తి వల్ల వచ్చినది. దీన్ని మనం ఇప్పటికీ అరికట్టకపోయినట్టయితే మీడియా స్వేచ్ఛకే ప్రమాదం అవుతుంది, ప్రజల్లో జుగుప్స పెరుగుతుంది, సమాజం నాశనం అవుతుంది. ఇది క్షమార్హము కాదు. కుట్రలు ఏమన్నా ఉంటే సరే పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తారు, తెలుసునివ్వండి. ఇది క్షమార్హము కాదు. వదంతుల్ని పుకారుల్ని ఎవరో ఒకళ్ళు, ప్రపంచంలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మాట అంటారు. ప్రధానమంత్రి గారు ఫలానా హత్య చేశాడని చెప్పి ఎవరన్నా అలాంటి వాడు మూర్ఖుడు ఎవడన్నా అంటే అనొచ్చు. వాడు అన్నాడు కాబట్టి మేము చూపెడతామని చెప్పి వార్తలు చూపెడతారా మీరు? ఎలా అవుతుంది అది? అర్థం ఉందా దానికి ఏమన్నా? వాడెవడో ఒకప్పుడు మూర్ఖుడు మరి ప్రియాంక గాంధీని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ రాష్ట్రం వాడెవడో ఒక మూర్ఖుడు అన్నాడు. వెంటనే పత్రికలు ఫ్రంట్ పేజీలు పెట్టేసినాయి. వాడు అన్నాడు కాబట్టి మీరు పెట్టేస్తారా? అర్థం ఉందామన్నా? మన బాధ్యత ఎక్కడ? మన జవాబుదారితనం ఎక్కడ? మన విశ్వసనీయత ఎక్కడ? అంటే వెబ్సైట్ అంటే ఏదన్నా ప్రమాణం అది? వెబ్సైట్లో ఏ బూతులనే పెట్టచ్చు. వెబ్సైట్లో బూచితో చాలా ఉన్నాయి, అని పెట్టండి మీరు. టీవీలో అయితే వెబ్సైట్లో ఏమో బ్లూ ఫిల్మ్స్ బోల్డ్ ఉన్నాయి, చైల్డ్ పోర్నోగ్రఫీ ఉంది, పెడతారా టీవీలో? కాబట్టి ఇవన్నీ వంకలు. కనీసమైన బాధ్యతని చూపెట్టలేకపోయాను. నేనకేం తెలుస్తుంది? అది మళ్ళీ నేనేమని చెప్పినాక మాట ఎవరెక్కడ కుట్రపోయినా నేను అంత సర్వాంతర్యామైనా దేవుణ్ణా? ఉంటే ఇన్వెస్టిగేట్ చేద్దాం. ఇప్పుడు నాకు అనవసరం మీడియా రెచ్చగొట్టిందా లేదా, ఆ దాడిలో ప్రేరేపణ కారణమైందా లేదా, ఆ మేరకు మీడియా బాధ్యత ఉంది. అంతకంటే ఎక్కువ కుట్ర ఉంటే కుట్ర సంగతి తెలుసుకుందాం. మీరు నన్ను అడిగితే ఎట్లాగా? ఇదే సమస్య. కుట్ర ఉందా? జేపీ గారు కుట్ర ఉందన్నాడు, కుట్ర లేదన్నాడు, నాకేం తెలుసండి? నేను నా పోలీస్ అధికారిని, ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ అధికారినా? నాకేం తెలుసు? మీరు నన్ను సాక్ష్యాలు తీసుకొస్తే కరెక్ట్ కాదు, కొంచెం కామన్ సెన్స్ ఉన్న పౌరులు చెప్పాలని నాకేం తెలుసు? ఇదే ఈ రకమైన పద్ధతి ఆపేసేయాలి. ఈ తొందరపడి ఇన్స్టెంట్ జడ్జిమెంట్లకి కుట్ర ఉంది, కుట్ర లేదు, చంపారు, చంపలేదు, SMS పంపించు, ఇదే జర్నలిజం అంటే? ప్రపంచంలో ఎక్కడ జీవితాన్ని ప్రమాణాలు ఉండవే? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మీడియా లక్ష్మణ రేఖ దాటింది, హద్దులు తప్పింది, విశృంఖలత్వం వచ్చింది, సమాజాన్ని నాశనం చేసే స్థాయికి ఎదిగింది. ఖచ్చితంగా కఠినమైన చర్యలు అవసరం అన్నది. నేను ఇప్పటికే సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వారిని, జాతీయ స్థాయి